Hello friends, welcome to Sridhar Properties. This is G. Sridhar Reddy, your real estate consultant. ఈరోజు మన టాపిక్ రీజనల్ రింగ్ రోడ్. ఎస్, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం హైదరాబాద్ నగరాన్నే కాదు, యావత్ తెలంగాణ జీడిపిని మార్చగల అద్భుతమైన గేమ్ చేంజర్. దాదాపు 40% రాష్ట్ర జనాభా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. ఈ రోడ్డు వలన ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి మార్పులు రానున్నాయో ఊహించడానికి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఒక ఉదాహరణ. ఈ రోడ్డు వచ్చాక హైదరాబాద్ నగర అభివృద్ధి ఏ విధంగా దూసుకుపోయిందో మనందరం చూస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యక్ష శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం 7 జిల్లాలు, 70 మండలాలు, అనేక మున్సిపాలిటీలు కలుపుకుని మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధిని దశల వారీగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దీంతో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాలను కలుపుతూ అనేక రేడియల్ రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మాణాలు జరిగి కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి జెట్ స్పీడ్ని అందుకోనుంది. అయితే ఈ ఆర్ఆర్ఆర్ ప్రపోజల్ కొన్నేళ్ల క్రితమే జరిగింది కనుక అప్పుడే కాస్త ముందు చూపున్న బడా పెట్టుబడిదారులు ఈ రోడ్డుకి సమీపంలో భూములు పెద్ద మొత్తంలో ఆల్రెడీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరే, వారికి ఎలానూ కొంత అవగాహన, వేచి చూడగల సత్తా ఉంటాయి కాబట్టి వారి గురించి పక్కన పెట్టి మనలాంటి మధ్యతరగతి పెట్టుబడిదారుడు ఈ రీజనల్ రింగ్ రోడ్డు వలన ఏమైనా ప్రయోజనం పొందగలడేమో చూద్దాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఔటర్ రింగ్ రోడ్ లాగా పూర్తిగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలు మనుగడలోకి రావాలంటే ఖచ్చితంగా 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల మనం ఈ రోడ్ని బేస్ చేసుకుని చేసే పెట్టుబడులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుని ముందుకు వెళ్ళాలి తప్ప రిటర్న్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలానే కొన్ని స్ట్రాటజికల్ లొకేషన్స్ వలన ఎలా అయితే మన ఔటర్ రింగ్ రోడ్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వేగంగా అభివృద్ధి చెందాయో, అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్లో కూడా కొన్ని ప్రాంతాలు లేదా ఎగ్జిట్ పాయింట్స్ మాత్రమే వేగంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అని మనం గుర్తించాలి. నాకున్న ప్రస్తుత అవగాహన, పరిజ్ఞానాన్ని బట్టి నేను ఈ విశ్లేషణ చేస్తున్నాను. ఫ్యూచర్లో గవర్నమెంట్స్ తీసుకొచ్చే కొత్త పాలసీలు, ప్రాజెక్ట్స్, రేడియల్ రోడ్స్ పైన కూడా ఈ అభివృద్ధి అనేది మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు భూసేకరణ పనులు ప్రారంభించిన ఉత్తర భాగం గురించి మాట్లాడుకుందాం. ఇది సంగారెడ్డి సమీపంలో పెద్దాపూర్ దగ్గర మొదలై నాందేడ్ రోడ్, మెదక్ రోడ్లో నర్సాపూర్ దగ్గర, నాగ్పూర్ హైవేలో తూప్రాన్ దగ్గర, కరీంనగర్ రోడ్లో ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో, వరంగల్ హైవేలో భువనగిరి, యాదగిరిగుట్ట ప్రాంతాలలో, విజయవాడ హైవేలో చౌటుప్పల్ దగ్గర ఈ రోడ్డుకి ప్రాథమికంగా మేజర్ ఎగ్జిట్ పాయింట్స్ వస్తాయి. మిగతావి ఎక్కడ అనేది ఫ్యూచర్లో వచ్చే రేడియల్ రోడ్స్పై ఆధారపడి ఉంటాయి. వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పటికైతే ఈ మేజర్ ఎగ్జిట్ పాయింట్స్లో ఏ ప్రాంతాలు హాట్స్పాట్స్ కావచ్చు, ఎక్కడ మన ఇన్వెస్ట్మెంట్ తొందరగా ఎప్రిషియేషన్ రావచ్చు అని చూస్తే, మొదటగా వెస్ట్ హైదరాబాద్లో ఉన్న సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట ప్రాంతాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రజెంట్ మనుగడలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ని పరిశీలించినా కూడా మనకి ఈ విషయమే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జిట్ నెంబర్ 3 మొత్తంగి, అలానే ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ 4A ప్రాంతాలు అన్నీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న ఐటీ కారిడార్ వల్లనే, అలానే హైదరాబాద్ సిటీకి వెన్నుముక లాంటి ముంబై హైవే వలన చాలా చక్కటి అభివృద్ధిని సాధించాయి. ఈ ఔటర్ కనెక్టివిటీతో సంగారెడ్డి అనే జిల్లా కేంద్రం హైదరాబాద్ నగరంలో కలిసిపోయింది. ఇప్పుడు రాబోతున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఈ ముంబై హైవేలో పెద్దాపూర్ వద్ద రావడంతో సదాశివపేట పట్టణం మరియు ఈ ప్రాంతం అలాంటి ప్రయోజనమే పొందుతుంది. దీనికి కారణం పొటెన్షియల్ ఉన్న వెస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉండడం, అలానే ముంబై హైవే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉన్న ఓ చక్కటి ప్లాన్డ్ టౌన్ సదాశివపేట అవ్వడం కూడా ఇక్కడ కలిసి వచ్చే అంశాలు. సో మొదటి ఫేజ్ అయిన ఈ ఉత్తర భాగంలో మొదటి హాట్స్పాట్ సదాశివపేట. ఇక రెండో హాట్స్పాట్ విజయవాడ హైవేలో ఉన్న చౌటుప్పల ప్రాంతం. ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశాలు విజయవాడ హైవే ఎక్స్పాన్షన్ ప్రపోజల్తో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ కూడా. ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్తో పాటు ప్రభుత్వం మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ను సైతం తీసుకొచ్చే అవకాశం ఉంది. అలానే ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండడంతో ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇక మూడో హాట్స్పాట్ వరంగల్ హైవేలో భువనగిరి, యాదగిరిగుట్ట. ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ మధ్యతరగతి పెట్టుబడులు ఎప్పటి నుండో ఉన్నాయి కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక మిగతా ప్రాంతాలైన మెదక్ రోడ్లో నర్సాపూర్, నాగ్పూర్ హైవేలో తూప్రాన్, కరీంనగర్ రోడ్లో ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ప్రణాళికలు, ప్రాజెక్ట్స్ ప్రకారం వెంటనే వచ్చే అడ్వాంటేజెస్ ఏమీ కనపడకపోయినా సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతున్నట్టు ఈ పెరీ అర్బన్ జోన్స్లో
క్లస్టర్స్ లాంటివి ప్రపోజ్ చేస్తే ఇక్కడ అభివృద్ధిని ఆశించవచ్చు. అయితే ఈ ప్రాంతాల్లో వచ్చే ఎగ్జిట్ పాయింట్స్ అనేవి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత రాబోయే ఫేజ్ 2 దక్షిణ భాగం గురించి మాట్లాడితే సంగారెడ్డి నుండి ముమిన్పేట్, వికారాబాద్ రోడ్ చేవెళ్ళ, అలానే షాబాద్ మీదుగా బెంగళూరు హైవే షాద్నగర్, శ్రీశైలం హైవేలో అమనగల్, సాగర్ హైవేలో మాల్ మీదుగా చౌటుప్పల వరకు. నేను చెబుతున్న ప్రాంతాలు యాక్యురేట్ లొకేషన్స్ కాకపోవచ్చు కానీ ఆయా ప్రాంతాల గుండా ఈ దక్షిణ భాగం ప్రపోజల్ ఉంటుంది. ఈ ఫేజ్లో హాట్స్పాట్ అంటే మొదటిగా షాద్నగర్ ఎగ్జిట్ అని చెప్పొచ్చు. దానికి గల కారణం బెంగళూరు హైవేని కలుపుతూ ఉండే ఈ ప్రాంతం, అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ వరకు మెట్రో కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ హబ్ అవ్వడం, షాద్నగర్ కూడా ఒక మేజర్ మున్సిపాలిటీ అవ్వడం ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మంచి ఉత్ప్రేరకం అవ్వనుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉన్న చేవెళ్ళ ప్రాంతానికి కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ కాబోతుంది. కారణం చేవెళ్ళ ప్రాంతాన్ని కలుపుతూ వెళ్తున్న హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ ఎక్స్పాన్షన్, పక్కనే ఉన్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ జోన్, సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అయిన కొడంగల్కు ప్రధాన రహదారి కావడం కూడా ఈ ప్రాంతానికి ఫ్యూచర్లో మంచి డిమాండ్ని క్రియేట్ చేయనుంది. ఇక తర్వాత ప్రాంతం ముమిన్పేట్. ఈ ప్రాంతం వెస్ట్ హైదరాబాద్ అయిన మోకిల, శంకరపల్లికి దగ్గరలో ఉండటం, అలానే ఇక్కడ మొబిలిటీ వ్యాలీని గత ప్రభుత్వం ప్రకటించడం వంటివి అడ్వాంటేజ్ అవ్వచ్చు ఆయా ప్రాజెక్ట్స్ మనుగడలోకి వస్తే. అలానే ఇక్కడ నుండి ఖచ్చితంగా మోకిలా శంకర్పల్లిని కలుపుతూ ఒక రేడియల్ రోడ్ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఉండొచ్చు. అలాగే మరో హాట్స్పాట్ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిన సీతారాంపూర్, హైదరాబాద్ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న షాబాద్కి కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు అక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటే. ఇక తర్వాతి హాట్స్పాట్ శ్రీశైలం హైవేలో ఉన్న అమనగల్ ప్రాంతం. ఈ హైవే 4 లైన్ ఎక్స్పాన్షన్ ఉండడం, అలానే ఇక్కడ దాదాపు 20,000 ఎకరాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెబుతున్నట్టు అక్కడ రాబోయే ఎలక్ట్రిక్ అండ్ బ్యాటరీ వెహికల్ అసెంబ్లింగ్ యూనిట్స్, నాన్ పొల్యూటెడ్ ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ఐటీకి సంబంధించిన క్లస్టర్స్ లాంటివి, అలానే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇప్పటికే ఆ ప్రాంతానికి దగ్గరలో మొదలైన ప్రీమియం విల్లా కమ్యూనిటీలు, ఈ అంశాలు ఈ ఎగ్జిట్ పాయింట్ని కీలకంగా మార్చనున్నాయి. అయితే ఇది ఇక్కడ ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీని రీవోక్ చేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పే క్లస్టర్ అండ్ సెర్జ్ యొక్క ఎగ్జిక్యూషన్పై ఆధారపడి ఉంటుంది. అలానే సాగర్ హైవేలో ఉన్న మాల్ ప్రాంతం కూడా ఇదే అంశంపై ఆధారపడి ఉంటుంది. అయితే టోటల్గా ఈ ఉత్తర దక్షిణ ప్రాంత రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే మధ్యతరగతి ఇన్వెస్టర్ లాభపడే హాట్స్పాట్స్ ఏవి అంటే సదాశివపేట. మొదటి ఫేజ్లోనే రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ అందుబాటులోకి వస్తుంది కాబట్టి, అలానే వెస్ట్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి, కీలకమైన ముంబై హైవేని ఆనుకుని ఉండడం వలన కూడా ఈ సదాశివపేటకి మొదటిగా అడ్వాంటేజ్ రావచ్చు. రెండోది చౌటుప్పల్. మొదటి ఫేజ్లో ఉండడం, విజయవాడ హైవే కనెక్టివిటీ, ప్రభుత్వ ప్రణాళికలు, ఆంధ్ర ప్రాంత ప్రజల పెట్టుబడులు ప్రధాన అంశాలు. దక్షిణ భాగంలో చూస్తే 1 షాద్నగర్, కారణం బెంగళూరు హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్. చేవెళ్ళ, కారణం హైదరాబాద్ వెస్ట్కి దగ్గరగా ఉండడం, గ్రీన్ జోన్, బీజాపూర్ హైవే ఎక్స్పాన్షన్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, హైదరాబాద్ అండ్ సీతారాంపూర్ ఇండస్ట్రియల్ జోన్స్ మొదలైనవి. మూడోది అమనగల్. రీజన్ కల్వకుర్తి హైవే ఎక్స్పాన్షన్, పాత ఫార్మాసిటీ స్థానే రాబోయే ఇండస్ట్రియల్ క్లస్టర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. అదండి ఈ రీజనల్ రింగ్ రోడ్లో వచ్చే ఈ మేజర్ ఎగ్జిట్ పాయింట్స్ ప్రాంతాల్లో ఒక సామాన్య మధ్యతరగతి పెట్టుబడిదారుడు తన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే ముందుగా ఇక్కడ మంచి ఎప్రిషియేషన్ వచ్చాకనే మధ్యలో రాబోయే రేడియల్ రోడ్స్, వాటిని ఆధారంగా చేసుకుని మధ్య ప్రాంతాల్లో ప్రభుత్వం ఫ్యూచర్లో ప్రకటించే క్లస్టర్స్ వద్ద డిమాండ్ రావచ్చు. సో ఫ్యూచర్లో ఏమొస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మనకి కనపడుతున్న నిజాన్ని మాత్రమే నమ్ముదాం. అన్నట్టు ఇక్కడ మీకు మరో విషయం చెప్పనా, ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన మొదటగా ప్రయోజనం పొందే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం. ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వచ్చే మొత్తం స్ట్రెస్ని, ట్రాఫిక్ని, నగరానికి చేరుకునే పాపులేషన్ని ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్న ప్రాంతాలు అబ్జర్వ్ చేస్తాయి. నగరంపై ఆ ప్రభావం పడకుండా ఈ ఓఆర్ఆర్ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఒక కోట గోడలా నిలుస్తుంది. రాష్ట్రంలో 40% జనాభా ఈ ఓఆర్ఆర్కి ఈ ఆర్ఆర్ఆర్కి మధ్యలో నివసిస్తారని నిపుణుల అంచనా. అంటే 10-15 సంవత్సరాల తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వబోతుంది. కాబట్టి మీ బడ్జెట్స్ ఇప్పటికీ సహకరిస్తే మొదటగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఈ 15 సంవత్సరాల్లో మీరు ఎండ్ యూజర్గా ఎంజాయ్ చేయగల ప్రాంతం. ఇక ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం గురించి మాట్లాడితే
ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించే క్లస్టర్స్ ఆధారంగా, అలానే మధ్యలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం ఉన్న రెసిడెన్షియల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ నేను ముందు చెప్పినట్టుగా నేషనల్ అండ్ స్టేట్ హైవేలపై ఉన్న టౌన్స్, వాటికి ఉన్న ప్రత్యేక మౌలిక సదుపాయాలు మాత్రమే మనకు మొదటిగా ప్రయోజనం కలిగిస్తాయి, మధ్యతరగతి పెట్టుబడిదారుని కాపాడతాయి. ఆ తర్వాత మాత్రమే ఈ లోపల ఉన్న ప్రాంతాలు అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే మన బడ్జెట్స్ని బట్టి నిర్ణయం తీసుకోక తప్పదు. అదృష్టం బాగుంటే ఈ జోన్స్కి దగ్గరలో ఏవైనా క్లస్టర్స్ లేదా సెజ్లు వస్తే మంచి ప్రయోజనం కలిగించవచ్చు. సో అది ఫ్రెండ్స్, నాకున్న అవగాహన పరిజ్ఞానం ప్రకారం ఈ రీజనల్ రింగ్ రోడ్ వలన మొదటిగా ప్రయోజనం పొందే ప్రాంతాలు ఇవి అని నేను అంచనా వేశాను. సో ఈ ప్రాంతాల్లో మీరు ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్పై డయల్ చేసి మా రియల్ బాస్కెట్ ఇన్వెస్టర్ క్లబ్లో మెంబర్ అవ్వండి. సరైన కనెక్ట్ని, ప్రాపర్టీని పొందండి. అలానే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ జి శ్రీధర్ రెడ్డి, యువర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్.